కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీభత్సంగా పోలీసులు అయితే రౌడీలుగా మారుతా ఉన్నారు. ఇది రౌడీల రాజ్యమా, రెడ్డిల రాజ్యమా? మహిళలకు పోలీసులే భద్రత ఇవ్వాల్సింది పోయి విచక్షణ రహితంగా మహిళను బట్టలు కూడా తీసి ఒక షాట్ మళ్ళీ తొడిగించి ఆమెకు దాహమైతా ఉన్నా కూడా మళ్ళీ నీళ్లు తాపించి మళ్ళీ కొట్టారంటే మరి పోలీసులు ఏ విధంగా ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారో మీకే అర్థం కావాలి. ఇక ముచ్చటను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. కాకీల క్రూరత్వం, దళిత మహిళపై థర్డ్ డిగ్రీ. షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఘటన. విచక్షణ రహితంగా కొట్టిన పోలీసులు, చీర విప్పి నిక్కర్ తొడిగి మరి కర్రలతో కొట్టిన వైనం. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డితో పాటు 4 పోలీసులు వీరంగం. దెబ్బలకు తాళలేక దాహం వేస్తే నీళ్లు తాగించి మరి కోటింగ్. బూటు కాళ్లతో తొక్కి బెల్టులతో చితకబాదిన పోలీసులు. నేరం ఒప్పుకోవాలంటూ కన్న తల్లి ముందే కుమారుడికి చిత్రహింసలు. బంగారం దొంగతనం ఆరోపణలతో అనుమానితులపై పోలీసుల జులుం. విచారణకు ఆదేశించిన సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. సిపి కార్యాలయానికి రామ్ రెడ్డి అటాచ్గా. ఇక వాళ్ళు దొంగతనం చేశారో చేయలేదో అది సెకండరీ మ్యాటర్ అయినప్పటికీ మరి దొంగతనం చేసినట్టు, ఆభరణాలు దొంగలించినట్టు ఒప్పుకోవాలంటూ రాత్రి మొత్తం ఆమెని చీర విప్పదీసి థర్డ్ డిగ్రీ. అసలు ఏం తప్పు చేసిందని ఆమెకు థర్డ్ డిగ్రీ వేయాలి? విచారణ చేసే పద్ధతి సరిగా తెలియనప్పుడు ఇట్లాంటి సన్నాసులు డిపార్ట్మెంట్లోకి వచ్చి మరి ప్రజలకు భద్రత కల్పించాల్సింది పోయి బంగారం నువ్వే దొంగతనం చేశావని ఒప్పుకో అంటూ అటు తల్లిని ఇటు బిడ్డను బీభత్సంగా చెప్పరాని విధంగా వారిని చెప్పరాని ప్లేసులా కొట్టి మరి వారి శారీరకంగా మొత్తానికి బలం లేకుండా తయారు చేసిళ్ళు. దాహమైతా ఉంటే నీళ్లు తాపించి మళ్ళీ ఒక రౌండ్ కోటింగ్ వేసి కట్టెలతో కాకుండా మళ్ళీ బెల్టులతో మరి ఆమెని చిత్రహింసలు చేసి కొట్టిళ్ళు. అయితే ఈ విధంగా ఇక్కడ షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రామరెడ్డి అసలు ఇతనికి థర్డ్ డిగ్రీ వేయాల్సింది. ఏ విధంగా వేయాలంటే ఒక లేడీస్ మహిళని విచక్షణ రహితంగా కొట్టినందుకు ఇతన్ని పూర్తి స్థాయిలో చెడ్డీలు ఊడదీసి పోలీస్ స్టేషన్ గేటు కట్టేసి లాఠీలతోటి కాల్చిన ఇనుప జువ్వలతోటి వాత పెట్టాల్సింది. ఒళ్ళంతా వాత పెడితే బుద్ధొచ్చి ఉండేది. మరి పోలీస్ అంటే పూర్తి స్థాయిలో ఆ మొత్తం బాధ్యత వీనికి తెలుసో తెలియదు. ఆ సబ్ డివిజన్ని కాపాడాల్సింది పోయి ఇతరే ఒక రౌడీలాగా ప్రవర్తిస్తున్నాడు. అంటే దీనికి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా వదిలేస్తా ఉన్నారు. ఈరోజు పోలీసులు విచ్చలవిడిగా ముందుకు సాగుతున్నారు. దానికి కారణం ఏంటిది? కాంగ్రెస్ ప్రభుత్వం నేను మీకు ముందుంటా, మీరు నా వెనకుండండి, విచ్చలవిడిగా దందాలు చేయండి, అవసరమైతే వీరబాదులు బాదంటే వారి స్వల్ప ఉపయోగాల కోసం అయితే ఈ విధంగా మహిళలను దారుణంగా కొట్టడం జరిగింది. ఏ చట్టంలో రాస్తుంది దొంగతనం చేసి ఉంటే ఈ విధంగా థర్డ్ డిగ్రీ పెట్టి మరి కోటింగ్ ఇచ్చి వారిని ఒప్పించాలని? ఏ పోలీస్ చట్టాల్లో రాస్తుందా, రాజ్యాంగంలో రాస్తుందా, లేకుంటే ఏ చట్టంలో రాస్తుంది? మహిళని ఇంత బీభత్సంగా కొట్టడం కూడా కరెక్ట్ కాదని నానా రకాల మీడియాలు బయట తెలుపుతూనే ఉన్నాయి. మరి ఈ విధంగా పోలీసులు జులుం చేయడంతో ఈరోజు ఆ ఇన్స్పెక్టర్ రామరెడ్డిని అతనితో పాటు ఉన్న 4 కానిస్టేబుల్ అయితే ఊడబీకేయడం జరిగింది. ఈ రోజు ముచ్చట చూసుకుంటే వీళ్ళను ఊడబీకుడు కాదు కానీ వీళ్ళకు తగిదైన శిక్ష వేయాల్సింది. అసలు అదే కుటుంబ బాధితులతోటి వాళ్ళని ఏ విధంగా కొట్టిల్లో ఆ విధంగా 10 మందిని నిలబెట్టి వీళ్ళ కోటింగ్ ఇచ్చి వదిలింటే బాగుండేది. అప్పుడు సస్పెండ్ చేసి ఉంటే బాగుండేది. ఇంకొకసారి మహిళను కానీ చిన్న పిల్లోని కానీ కొట్టాలంటే వెన్నులో వణుకు పుట్టేలాగా పోలీసులకే రీకౌంటర్ ఇచ్చేలాగా ప్రజలు తయారయ్యే అవకాశం ఇవ్వాల్సి ఉంది.